Hello my dear students, congratulations to all intermediate students first year and second year. చాలా చక్కటి రిజల్ట్ అనమాట. 60% అబౌవ్ రిజల్ట్ రావడం అనేది చాలా గ్రేట్ ఎఫర్ట్స్ బై స్టూడెంట్స్ అనమాట. చాలా చక్కగా మీరు ఎఫర్ట్స్ అనేది పెట్టారు. రెండోది ఏంటంటే ఒకవైపు కంగ్రాచులేషన్ చెప్తూనే ఉన్నాం, మేము మంచి ఎఫర్ట్స్ పెట్టారు. కామర్స్లో కూడా ఈసారి ఒక అమ్మాయికి 463 మార్క్స్ ఎంఈసీ అనమాట. చాలా ఎక్సలెంట్ వచ్చింది, తను స్టేట్ టాపరు. అందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాభినందనలు అమ్మ. అయితే బాధించే విషయం ఏంటంటే ఇంటర్మీడియట్ పిల్లలు తెలిసి తెలియని వయసు, అది 15 ఏళ్ళు 16 ఏళ్ళు అలా అనమాట. సో టీచర్స్ పేరెంట్స్ అనే వాళ్ళు కౌన్సిలింగ్ ఇవ్వడం అనేది తప్పనిసరిగా అవసరం అవుద్దమ్మా. ఎందుకంటే ఈరోజు చూసాను నేను, దాదాపు 7 స్టూడెంట్స్ అనుకుంటా సరైన అవగాహన లేక జీవితాన్ని ఎండ్ చేసుకోవడం ఏంటమ్మా, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయితే పోయేదే ఉందమ్మా. నిజం చెప్తున్నాను నేను. అలాగే నెగ్లెక్ట్ చేయమని నేను చెప్పట్లేదు, మీ పోరాట పడిమ కోల్పోమని కూడా నేను చెప్పట్లేదు. అరే రీవాల్యుయేషన్ ఉంది, రీకౌంటింగ్ ఉంది, మే 24 నుంచి ఎప్పటి నుంచో మళ్ళీ మనకి అడ్వాన్స్ అప్లై ఉంటుంది. ఎందుకు ఏమైపోతుంది, ఎందుకు నిరాశ ఏంటి? అయినా ఒకవేళ ఇంటర్మీడియట్లో మనం సక్సెస్ సాధించలేకపోయినాం అనుకోండి, మనం ఓపెన్లో కూడా డిగ్రీ చేయడానికి ఆస్కారం అనేది ఉంది కదా. సో మనం ఈ విధంగా చేయడానికి ఆస్కారం అనేది ఉంటుంది అనమాట. ఎస్, ఇంటర్మీడియట్లో మనకి ఇంటర్ లేకపోయినా సరే ఓపెన్లో కానీ ఏదైనా సరే డిగ్రీ అనేది మనం చేయొచ్చు, చదువు అనేది కంటిన్యూ చేస్తూనే ఉండొచ్చు. ఒక ఫెయిల్యూర్ అనేది సక్సెస్కి స్టెప్పింగ్ స్టోన్ అవుద్ది, కానీ లైఫ్ ఎండ్ చేసుకోవడం ఏంటంటే నిజంగానే కాలేజీ లెక్చర్స్కి నేను పదే అప్పీల్ చేస్తున్నానండి. నిజంగానే కౌన్సిలింగ్ అనేది ఇవ్వాలి. మనం ఎంతసేపు మేము పట్టించుకోము అది ఇదంటే ఎలా అవుతుందండి. నిన్న కూడా నేను చూశాను, పాపం వాళ్ళకి టెన్షన్ ఏమైపోద్ది నా భవిష్యత్తు. నీ భవిష్యత్తు ఏం కాదమ్మా, సబ్జెక్ట్ నేర్చుకున్నారు, ఒక్కోసారి వాల్యుయేషన్ మిస్టేక్ వల్ల కూడా మనం ఫెయిల్ కావచ్చు. రీవాల్యుయేషన్ రేపు పాస్ అయితే లైఫ్ మనకి తిరిగి వస్తుందా చెప్పండి. సో కంపల్సరీ సమాజం బాధ్యత తీసుకోవాలి. సమాజంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా, అంటే ప్రతి వ్యక్తి నేను చెప్పిన విద్యారంగంలో ఉన్నటువంటి విద్యావేత్తలు తప్పనిసరిగా పిల్లల్ని చైతన్యవంతులను చేస్తూ ఎంకరేజ్ చేస్తూ భవిష్యత్తుకు భద్రత మనం కల్పించినట్లయితే చక్కగా ఇలాంటివి అనేవి జరగవు. చాలా మనసు అయితే గాయపడిపోయిందండి. ఏదైనా సరే టెన్షన్ తీసుకోవద్దు. మీ పేరెంట్స్ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ఎవరైనా స్టూడెంట్ పెర్ఫార్మెన్స్ బాగాలేకపోయినా ఫెయిల్ అయినా సరే మనం కించపరచవద్దు, తిట్టవద్దు, అలా చేయొద్దండి. మంచిగా చదవండి అని చెప్పొచ్చు. అదే 4-5 సార్లు ఫెయిల్ అయితే వాళ్ళకే అర్థమైపోద్ది కదా నేను తప్పు చేస్తున్నానని చెప్పి. సో విష్ ఆల్ ద బెస్ట్ టీచర్స్కి, తర్వాత కాలేజ్ లెక్చరర్స్కి మనస్ఫూర్తిగా నేను మళ్ళీ కంగ్రాచులేషన్ చెప్తూ ఇంకో విజ్ఞప్తి కూడా చేస్తున్నానండి. తప్పనిసరిగా కౌన్సిలింగ్ ఇవ్వండి. ఏం జరిగిపోలేదు, ఒకవేళ ఫెయిల్ అయితే మేము ఉన్నాం మళ్ళీ మీకు చెప్పి పాస్ చేయించడానికి అని చెప్పి మనోధైర్యం అనేది మనం కల్పించాలి. అలాగే ప్రభుత్వ కాలేజీలో చదివేటటువంటి ఒక అమ్మాయి మంచి స్టేట్ ర్యాంక్ సంపాదించడం, పాపం తను డయాలసిస్ మీద ఉందని చెప్పి కూడా మనకు వార్త తెలిసినప్పుడు కొంచెం బాధ అనిపించింది. ఇంకో బాధాకరమైన విషయం ఏంటంటే అండి, నిన్న ఇంటర్మీడియట్ పాస్ అయిన ఆనందంలో కొంతమంది పిల్లలు వాహనం మీద వెళ్తూ వరంగల్ దగ్గర అనుకుంటా అండి, వరంగల్ ఖమ్మం హైవే మీద అనుకుంటా ప్రమాదం గురిపై మరణించడం అనేది మనసుని చాలా కలిచివేసింది. ఆనందాలు పంచుకోవాల్సిన సమయంలో ఇలా బాధ అనేది వ్యక్తం చేయడం అనేది కొంచెం బాధాకరమే. మై డియర్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్, విష్ యూ ఆల్ ద బెస్ట్. డిగ్రీ ఇంటర్మీడియట్ తర్వాత మీరు ఏ బాటకి వెళ్ళాలనేది నేను త్వరలోనే వీడియో చేస్తానమ్మా. గాడ్ బ్లెస్ యూ. మీకు ఎన్నో శుభాలు జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానమ్మా.